ఫైట్ లైక్ ఎ గర్ల్. అబ్బబ్బబ్బా! ఏమన్నా ఉన్నాయా ఫైట్స్ అసలు. అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి లైఫ్‌లో అనిపిస్తది ఈ సినిమా చూసిన తర్వాత. సో, మనం ఈరోజు మనము 'బల్లేరీనా' అనే ఒక ఇంగ్లీష్ మూవీ గురించి మాట్లాడుకుందాము. 'ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్విక్' 'బల్లేరీనా' మూవీ చూసాను. చూసిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ అనేది షేర్ చేసుకోవాలనిపించింది. ఈ స్టోరీ ఏంటంటే ఈ కథ 'జాన్విక్ 3కి, 4కి మధ్యలో జరుగుతుందనమాట. ఇందులో హీరోయిన్ ఈవ్‌కి 10, 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక కల్ట్ గ్యాంగ్ వాళ్ళ అమ్మానాన్నని చంపి, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటారనమాట. కానీ ఆ అమ్మాయి ఎలాగోలాగా తప్పించుకొని, ఒకరి సహాయంతో ఆర్గనైజేషన్‌లో చేరుతుంది. అక్కడ బల్లేరీనా అవ్వడానికి ట్రైనింగే కాకుండా, అసాసిన్‌కి అవసరమైన స్కిల్స్ కూడా నేర్పిస్తారనమాట. అలా 12 ఏళ్ళు ట్రైనింగ్ అయినాక, మన ఈవ్ ప్రొఫెషనల్ అసాసిన్ అయ్యి కాంట్రాక్ట్స్ తీసుకోవడం మొదలుపెడుతుంది. అయితే ఈ ప్రాసెస్‌లో అనుకోకుండా ఒకరోజు తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మానాన్నని చంపి తను కిడ్నాప్ చేయాలి అనుకున్న గ్యాంగ్ కనిపిస్తారన్నమాట. ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని ఫిక్స్ అయిపోద్ది. అయితే అది చాలా డేంజరస్ కల్ట్ గ్యాంగ్. ఎవరు ఇప్పటిదాకా వాళ్ళతో పగ తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరూ బయట పడలేదన్నమాట. ఇక ఈ పిల్ల వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిందని తెలిసి, ఆమె ఏదైతే ఆర్గనైజేషన్‌లో ఉంటదో, ఆ ఆర్గనైజేషన్ ఈమెకి వార్నింగ్ ఇస్తదనమాట. "నువ్వు ఇలా చెప్పిన మాట వినకుండా వెళ్తే నీకు కాన్సిక్వెన్సెస్ తీవ్రంగా ఉంటాయని" చెప్తుంది. అయితే ఈ పరిస్థితిలో ఈవి ఏం చేసింది? ఇంతకీ ఈ ఈవ్‌కి, కల్ట్‌కి సంబంధం ఏంటి? వాళ్ళ అమ్మానాన్నని చంపి ఈ పిల్లని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటారు? అసలు ఈ కల్ట్ వెనక ఎవరున్నారు? కల్ట్ జోలికి వెళ్ళకు అనే ఆర్గనైజేషన్ ఎందుకు వార్నింగ్ ఇస్తుంది? కేవలం కన్సర్నా? లేకపోతే ఏదైనా ఉద్దేశ్యం ఉందా? రివెంజ్ కోసం ఈవ్ ఎంత దూరం వెళ్ళింది అని మీరు సినిమా చూసైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఈ సినిమా అయితే సూపర్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. యాస్ ఎ గర్ల్ అది చెప్తున్నాను. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ప్రతిదీ ఒకదానికి మించి ఒకటి ఉండేలా డిజైన్ చేశారు. తమ క్రియేటివిటీ మొత్తం అంతా ఇందులోనే చూపించారనమాట అసలు. అసలు 80% మూవీ ఫైట్సే ఉంటాయి. కానీ ఫైట్స్ చాలా క్రియేటివిటీగా ఉండడంతో ఎక్కడ అసలు మనకు బోరే కొట్టదనమాట. హీరోయిన్ పెర్ఫార్మన్స్ అయితే సూపర్‌గా ఉంటది. మామూలుగా ఉండదు. సో, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలిరా అని అనిపిస్తదనమాట. ఆ ఫైట్స్ చూస్తున్నప్పుడు. ఏది ఓవర్‌గా లేదు అసలు. అప్పుడప్పుడు మన హీరోస్ ఫైట్ చూస్తేనే అబ్బచ్చా! అంటాము. అలాంటిది ఒక అమ్మాయి వందల మందిని చంపుకుంటూ వెళ్తుంటే, ఐ రోల్ చేసేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ఇక్కడ అంత సినిమా లేదు. సినిమా స్టార్ట్ అవ్వడమే అమ్మాయిలు, అబ్బాయిల కంటే సన్నగా, వీక్‌గా ఉన్న వాడు బలం వాడితే నువ్వు బుద్ధి వాడు. అవసరమైతే చుట్టూ ఉన్న వస్తువులు వాడు. ఫైట్ లైక్ ఎ గర్ల్ అని సినిమాని మొదలుపెడతారనమాట. సినిమా మొత్తం ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తది ఆ అమ్మాయి. సో, గన్ను, గొడ్డలి, తాడు, ప్లేటు ఏది దొరికితే దాంతో ఫైట్ చేస్తూనే ఉంటది. సో, ఈ మొత్తం సినిమా వచ్చేసి ఈ గురించే ఉంటదనమాట స్టోరీ అంతా. బట్ తను అసాసిన్‌గా మారడానికి కారణమైన కల్ట్ గ్యాంగ్ గురించి అంతగా చూపించరు. అదొక డేంజరస్ కల్ట్ అని ఎస్టాబ్లిష్ చేసేలా ఒక్క సీన్స్ కూడా రాసుకోయుండరనమాట ఇందులో. సో, తర్వాత సీక్వెన్సెస్‌లో ఏమైనా చూపిస్తారేమో చూడాలి. ఇంకా టెక్నికల్‌గా సినిమా అయితే సాలిడ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ అదిరిపోయేలా ఉన్నాయి. సినిమా విజువల్స్‌గా చూడడానికైతే చాలా అంటే చాలా బావుంది. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సో, చాలా అంటే మీరు ఈ సినిమాని ఒక అమ్మాయికి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయి కానీ, వైఫ్ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని నేనైతే చాలా బాగా రికమెండ్ చేస్తాను. ఒకసారి చూడాల్సిన మూవీ ఈ మూవీ. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానెల్ అనేది చూస్తున్నట్టయితే. సో, ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థాంక్ యూ. జై హింద్. బాబాయ్.